10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజ్ సత్కరించారు. జేలుగుమిల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ నుంచి మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని డి హఫీజా అంకన్నగూడెం టీడబ్ల్యూఎస్ గర్ల్స్ హైస్కూల్ నుంచి ద్వితీయ స్థానం, అలాగే జెడ్పీహెచ్ఎస్ జేలుగుమిల్లి నుంచి తృతీయ స్థానంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి విజయాలకు దారిచూపిన ఉపాధ్యాయులను ఎమ్మెల్యే సాలువాలతో సన్మానించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చెర్రి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక్కొక్కరికి 10,000 చొప్పున 5 విద్యార్థులకు మొత్తం 50,000 నగదు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెర్రి బాలరాజ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో అపార ప్రతిభ ఉందని, సరైన ప్రోత్సాహం మార్గదర్శనం కల్పిస్తే వారు ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని పేర్కొన్నారు. అక్కడ బ్యాగ్స్ ఉన్నాయి కదా, అందులో ఉన్నాయి. ముందుగా ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా శుభపరిణామం, చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే 100% ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో గవర్నమెంట్ స్కూల్ నుంచి ఇటు మన విద్యార్థులు ఒక మంచి ఉత్తీర్ణతతో పాస్ అవ్వటం, అలాగే మండలంలో జీలిగిమిల్లి ఫస్ట్, థర్డ్ వస్తే అంకనగూడెం సెకండ్ వచ్చి ఈరోజు జీలిగిమిల్లి మండలంలో 10వ తరగతి ఉత్తీర్ణత ఒక మంచి విజేతగా నిలిచారు. వారందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీ ఏదైతే 10వ తరగతి కానీ ఇంటర్మీడియట్ కానీ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తు అందించే విధంగా, మంచి ఉపాధ్యాయుల్ని మంచి విద్యాభ్యాసం అందించే విధంగా, తయారు చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే ఈరోజు దర్భగూడెనికి చెందిన జస్వితారాణి కూడా ఈరోజు దర్భగూడెం స్కూల్లో 7th వరకు చదివి, తర్వాత బయట స్కూల్స్లో 10వ తరగతి చదివి 580 మార్కులు సాధించారు. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే అంకనగూడెం స్కూల్కి సంబంధించి పేరేంటి, అనిత, హఫీజా వైష్ణవికి కూడా జనసేన పార్టీ, టీడీపీ అలాగే బీజేపీ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఎప్పుడు కూడా ఇలాగ చదువుకున్నటువంటి నిరుపేద కుటుంబాలకు ఎప్పుడు కూడా ఎన్డీఏ కూటమి పార్టీ చేదోడు వాదోడుగా ఉండి వారి విద్యాభ్యాసానికి ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మండలంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చినటువంటి విద్యార్థులకి, అలాగే దర్భగూడెం గ్రామానికి చెందినటువంటి విద్యార్థికి కూడా మన సహాయ సహకారాలు అందించే విధంగా ఒక్కొక్క విద్యార్థికి 10,000 చొప్పున మన చెర్రి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ 10,000 రూపాయలు అందించడం జరుగుతుంది. ఇలాగ ఏదైతే మండలంలో ఉన్నటువంటి ఇంకా చదువుకున్నటువంటి విద్యార్థులకు ఎప్పుడు కూడా మా చెర్రి చారిటబుల్ ట్రస్ట్ తరఫున సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే వీరు ఫర్దర్ స్టడీస్కి వెళ్ళడానికి కూడా ఎప్పుడు కూడా మా సహాయ సహకారాలు అందిస్తాం. ఖచ్చితంగా వీరు ఉన్నతమైన చదువులు చదివి అలాగే దేశానికి, రాష్ట్రానికి కూడా మంచి పేరు తీసుకురావాలని, అలాగే రేపు రానున్న రోజుల్లో కూడా ఏదైతే విద్యాభ్యాసానికి సంబంధించి స్పెసిఫిక్గా వారికి సంబంధించి అధ్యాపకులను కానీ, వారు ఫెసిలిటీ కానీ ఎక్కడా కూడా నాణ్యత అందించే విధంగా ఎన్డీఏ కూటమి పార్టీ చర్యలు తీసుకుంటారు. అలాగే